అంటున్నారు. మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రభావం అనేది ఈ పిల్లల మీద పడి అనేక విధాలుగా అనేక సమస్యలు వస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ స్మార్ట్ ఫోన్ల గురించి మీరు చిన్నారులకు, చిన్న పిల్లలకు, మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? నా పేరు ముందుగా వైస్ ప్రెసిడెంట్ గా నేను హ్యూమన్ రైట్స్ లో వర్క్ చేస్తున్నాను మేడం గారి అండర్లో. ముందుగా ఇప్పుడు సోషల్ మీడియా మామూలుగా ఇదివరకు కాలంలో ఈ డ్రగ్స్ ఏవైనా బలహీనతలు అని చెప్పుకోవడానికి సటన్ ఏజ్ అని అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎడిక్ట్ అవుతున్నారు. బలహీనత అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీరుస్తున్న బలహీనత ఏదన్నా ఉందంటే సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ అండి. స్మార్ట్ ఫోన్ నథింగ్ బట్ విత్ ఇన్ 2 months 3 months బేబీ దగ్గర నుంచి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. వెన్ దే ఆర్ ఫీడింగ్ టైంలోనే తల్లిదండ్రులు ఇచ్చేస్తారు, తల్లి ఇచ్చేస్తుంది ముందు, అక్కడి నుంచే వస్తుందండి ఎడిక్ట్. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం దేనికైనా ఎడిక్ట్ అయింది మొత్తం అంటే సోషల్ మీడియా అండి. దాన్ని మనము అరికట్టాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వస్తేనే మనకి విద్య ఉంటుంది అని అనుకుంటున్నాం, కానీ 100% కొన్ని ఇప్పుడు సినిమాల్లో ఎలా అయితే సెన్సార్ ఎలా చేస్తారో ఈ కొన్ని వెబ్సైట్లు, కొన్ని టైప్స్ ఆఫ్ అడల్టరీ కంటెంట్ టచ్ అవుతుంది, కాస్త కొద్దిగా భావజాలము, భాష ఇవి ఉన్న వాటిని 100% అవి మ్యూట్ అయ్యేటట్లుగా ఈ యూట్యూబ్లో కూడా, సోషల్ మీడియాలో కూడా అది కంపల్సరీ చేయాలండి. కేవలం ఎప్పుడూ ఇంటెన్షనల్గా వెళ్ళే సినిమాలోనే మనం అంత చేస్తున్నాం. మన ఫోన్లో ప్రతిరోజు ఇంట్లో నట్టింట్లోకి మన బెడ్రూమ్లోకి వచ్చిన సెల్ ఫోన్ మీద మనము ఈ కట్టడి చేయట్లేదు. ప్రభుత్వం ఇది దృష్టి సారించాలండి. ఇది ప్రపంచ బలహీనత అనమాట. అది చిన్నపిల్లల నుంచే వచ్చేసింది. దానివల్ల మాటలు కూడా తగ్గిపోతున్నాయి. పిల్లలకు తొందరగా మాటలు రావట్లేదు, దానిలోకి వెళ్ళిపోతున్నారు. కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఫోన్లో, ఈవెన్ పిల్లలకి 1 year బేబీ నుంచి ఒక ఫోన్, సపరేట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చక్కగా పోగో అని సంథింగ్ అలా ఆడుకుంటున్నారు. ఇది చాలా ఎడిక్షన్ అయిపోయింది. దీని మీద దృష్టి సారించాలి. దట్టు ఈ సోషల్ మీడియా వల్ల ఆకాశంలో సగం అంటాము, అన్నిట్లో అధికారంలో సగం అని అన్నీ అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫోన్ల వల్ల అమాయకులు అయిపోయి అకృత్యాలకు బలైపోతున్న లేడీస్ కూడా సగం మంది ఉన్నారండి. ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనగారిపోతున్న లేడీస్ కూడా అంతమంది ఉన్నారు. ఇది తప్పకుండా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. దానికోసం మేము యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ అంటే కూడా అదేనండి. మనకి హక్కు ఉంది, మన హక్కుని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని మాకు ఈ రైట్ ఉంది, మాకు ఇవి మా బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నాయి, దీని మీద కట్టడి చేయండి అని ప్రభుత్వాన్ని మేము రానున్న రోజుల్లో గట్టిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా మేడం, ఇక్కడ మీరు ఈ రోజులలో తెలంగాణలో కూడా రక్షణ ఠాణాలు